మంచి సాక్ష్యం పొందిన వాడు ఎవరయ్య అంటే తిమోతి. నేనంట మనం బ్రతుకుతున్న చోట మంచి సాక్ష్యం పొందగలిగితే, ఆస్తిపాస్తులను బట్టి కాదు ఈ సాక్ష్యం, వ్యక్తిత్వాన్ని బట్టి మనం మంచి సాక్ష్యం పొందుకుంటే, ఆ సాక్ష్యపు పునాదులు మనం కలిగి బ్రతికితే, సాక్ష్యం కలిగిన నిన్ను నీ పిల్లలు చూసి భయపడుతూ దేవుని సన్నిధిలో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు వెళ్ళే సంఘంలో నీకు మంచి సాక్ష్యం లేకపోతే, ఆయన ఒకటి చిల్లరోడండే, ఏమొట్టి గయ్యాలదండే, చర్చిలో ఎవరితో మంచిగా ఉండదండే, ఈ జుట్టుకు ఆ జుట్టు ముడేసి మధ్యలో పచ్చిగడ్డేసి పెట్రోలు పోసి అగ్గిపుల్ల వెలిగించి తగలబడతా ఉంటే భలే తమాషా చూస్తుందండి. ఇట్లాంటి సాక్ష్యం నీకు చర్చిలో ఉందనుకో, ఆ సాక్ష్యపు ప్రభావం నీ పిల్లల హృదయాల్లో పడుతుంది. వెళ్ళే సంఘంలో మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు ఫిలిప్.